అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమిస్తే పెళ్ళవుతుంది రెండవ భాగం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మొదటి భాగానికి చందు సోంబాబు గారు రచించారు. ఇప్పుడు రెండవ భాగం దమయంతి గారు. మరి కథలోకి వెళ్దాం. డాబా పైన పరుపు మీద వెల్లికిలా పడుకుని ఆకాశం కేసి చూస్తున్నాడు శ్రీరామ్. అనంతమైన ఆకాశం నిశ్చలంగా అతని ఊహలకు అందనంత విశాలంగా కనిపించింది. అంత ప్రశాంతమైన ఆకాశంలో 10 రోజుల క్రితం కళ్ళు చెదిరేలా మెరిసిన మెరుపులు, పెళపెళమని చెవుల్లో హోరెత్తిపోయిన ఉరుముల జాడ మచ్చుకైనా లేదు. చిల్లులు పడ్డట్టుగా దారలుగా కుంభవర్షం ఆ ఆకాశం నుంచేనా కురిసింది అని ఆశ్చర్యపోయేంత ప్రశాంతంగా, అసలు అంతకు ముందేమీ జరగనట్టుగా ఉంది. నిన్న వెలవెలపోయి మాసిపోయినట్లున్న ఆకాశానికి అలంకారాలుగా నక్షత్రాలు తళతళ మెరుస్తున్నాయి. ఆ ఆకాశం గతానికి వర్తమానానికి గల తేడాను చెప్తున్నట్టుగా అనిపించింది శ్రీరామ్కి. కళ్ళు ఆకాశం కేసి చూస్తున్నా అతని మనసు మాత్రం ఆకాశంలో మార్పులకు అనుగుణంగా మారే సముద్రంలా ఉంది. పొద్దుపోతున్న కొద్దీ అతని మనసులో ఆలోచనలు తీవ్ర రూపం దాలుస్తూ చంద్రుణ్ణి చూసిన సముద్ర తరంగాల్లా ఎగిసిపడుతున్నాయి. క్షణక్షణానికి మారే సముద్రంలా అతని ఆలోచనలు ప్రతి క్షణం చెదిరిపోతూ మారిపోతూ ఖచ్చితంగా తెలియని ఏవో ఒక వింత ఆకృతిని సంతరించుకుంటున్నాయి. స్వప్న అతని హృదయమంతా ఆక్రమించుకుని గుండెను తూట్లు పొడుస్తూ తినేస్తోంది. రత్నారావు విషపు పురుగుల అతని మనస్సుని ముక్కలు ముక్కలు తొలిచేస్తున్నాడు. స్వప్న రత్నారావు స్వప్న. అశాంతిగా పరుపు మీద లేచి కూర్చున్నాడు శ్రీరామ్. నిద్ర పట్టట్లేదా? ఉలిక్కిపడి తలెత్తాడు శ్రీరామ్. చుట్టూ చూశాడు. ఎదురు డాబా మీద కస్తూరి అరచేతుల్లో గడ్డాన్ని పెట్టుకుని శ్రీరామ్ కేసి తదేకంగా చూస్తోంది. ఆమె కట్టుకున్న తెల్ల చీర వెన్నెలని నలుపు చేస్తోంది. ఆమె తలలో విచ్చుకున్న మల్లెపూల వాసనను అప్పుడే పసిగట్టాడు శ్రీరామ్. నువ్వా అన్నాడు. మరెవరనుకున్నావు అడిగింది కస్తూరి నవ్వుతూ. దెయ్యం అనుకుని భయపడ్డాను అన్నాడు కస్తూరిని చూస్తూ తను నవ్వుతూ. ఆమె ఆ రోజు ప్రత్యేకంగా అలంకరించుకుందో లేక ప్రతి రాత్రి అలాగే ఉంటుందో అర్థం కాలేదు శ్రీరామ్కి. ఏ దెయ్యంలా కనిపిస్తున్నానండి కళ్ళకి ప్రశ్నించింది కస్తూరి. అది కాదు, తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంటేను అన్నాడు. దెయ్యాలు తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంటాయా? అయినా చూసే కళ్ళల్లో ఉంటుంది తేడా దెయ్యాలకి దేవతలకి. దెయ్యాల సంగతి తెలియదు కానీ ఆడపిల్లలు మాత్రం సాయంకాలాల్లోనే తెల్ల చీరలు మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అని శ్రీరామ్ కేసి చిలిపిగా చూస్తూ అడిగింది కస్తూరి. గాలి విసురుకి ఆమె తలలో మల్లెపూల వాసన గుబాళిస్తోంది. వెన్నెల్లో ఆమె నల్లని చిక్కిళ్ళు మెరుస్తున్నాయి. సమాధానం చెప్పకుండా శ్రీరామ్ జేబులోంచి సిగరెట్ పెట్టే బయటికి తీసి సిగరెట్ వెలిగించాడు. 2 డాబాలని కలుపుతూ పాకిన మాధవీలత డాబా పక్కగా గేటు దగ్గర పెరిగిన నైట్ క్వీన్ పరిమళాలు సువాసన వెదజల్లుతున్నాయి. మాధవీలత పక్కగా వచ్చి నుంచున్నాడు శ్రీరామ్. వెన్నెల తెల్లని జల్లుగా కురుస్తోంది. వెన్నెల బాగుంది కదా? శ్రీరామ్ మాట్లాడకపోవడం చూసి ఒకసారి ఆకాశం కేసి మరోసారి చుట్టూ కళ్ళు తిప్పి చూస్తూ అంది కస్తూరి. వెన్నెల రోజు ఇలాగే ఉంటుంది. నువ్వే అన్నావుగా చూసే కళ్ళను బట్టి అందం మారుతుందని అన్నాడు శ్రీరామ్. ఏమో అనుకున్నాను, నీకు మాటలొచ్చే అంది కస్తూరి. కేవలం మాటలే కాదు, చేతలు కూడా వచ్చు. అతని మాటలకి కస్తూరి కిలకిలా నవ్వింది. అలా నవ్వినప్పుడు ఆమె గుండెల మీద ఆననట్టున్న సిల్క్ చీర చప్పున జారిపోయింది. జారిన పమిటను చాలాసేపటి తర్వాత చేత్తో సర్దుకుంటూ, అబ్బో ఏం చేస్తావేమిటి, అతనేం జవాబు చెప్తాడో అని అడిగింది కస్తూరి. ఏవైనా చేయగలను అన్నాడు శ్రీరామ్. అయితే ఆ డాబా మీద నుంచి ఈ డాబా మీదకి దూకు అంది కస్తూరి కళ్ళు రెపరెపలాడిస్తూ. అలా రావాలి అంటే పోల్ జంప్ చేయాలి కోంటెగా అన్నాడు శ్రీరామ్. అమ్మో అదంటే నాకు భయం. కస్తూరి భయం నటించింది. ఎందుకు భయం? కాళ్ళు విరుగుతాయేమోనని గలగలా నవ్వేసింది కస్తూరి. నాకు తెలుసు నువ్వేమైనా చేయగలవని, కానీ నాకు నచ్చింది నేను చెప్పింది చేస్తేనే నాకు సంతోషం అంది. శ్రీరామ్ మెడ తిప్పి భుజం మీదుగా కస్తూరిని చూశాడు. చేతిలో సిగరెట్ కాలిపోయింది.
కాలిపోయి సిగరెట్ని దూరంగా విసిరేసి మరో సిగరెట్ వెలిగించాడు. ఏమిటి ఈరోజు అదోలా ఉన్నావే, కొత్తగా కనిపిస్తున్నావు అంది కస్తూరి. అవును, ఇక ముందు శ్రీరామ్ కొత్తగానే దర్శనమిస్తాడు దూరంగా చూస్తూ స్థిరంగా అన్నాడు శ్రీరామ్. కొత్తగా కనపడటమే కాదు, కొత్తగా మాట్లాడుతున్నావు కూడా. అది సరే, కాలేజీకి సెలవులు ఇచ్చేశారు కదా, ఊరు వెళ్ళిపోతావా పండక్కి? అతను ఊరు వెళ్ళకపోతే బాగుండు అన్న కోరిక ధ్వనించింది కస్తూరి మాటల్లో. శ్రీరామ్ మాట్లాడలేదు, చీకట్లోకి చూస్తున్నాడు. అతని ఆలోచనలు మరో చోటున్నాయి. నిన్నే రెట్టించింది కస్తూరి. వెళ్ళను, ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదు అన్నాడు. ఎందుకనో ఓరగా చూస్తూ అడిగింది. పండక్కి ఊరు వెళ్ళకపోతే ఏ అమ్మాయి మోజులోనో పడి ఊరు మర్చిపోయాడని మీ వాళ్ళు అనుకోరా? కనీసం అప్పుడైనా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను కస్తూరి అంటాడేమోనని ఆశించింది కస్తూరి. శ్రీరామ్ ఏమీ అనకపోవటం చూసి మనసులో మాట చెప్పలేకపోతున్నాడు అనుకుని ముసిముసిగా నవ్వుకుంది, పెదవులు అదోలా వంకర్లు తిరిగేలా. పండగ రోజున నువ్వు మా ఇంటి భోజనానికి వస్తున్నావు అంది కస్తూరి శ్రీరామ్ మొహంలోకి చూస్తూ. నేను చెప్పలేదే మీ ఇంటికి వస్తున్నానని ఆశ్చర్యపోతూ అన్నాడు. నేను చెప్తున్నాగా నువ్వు వస్తున్నావు మొండిగా అంది కస్తూరి. నేను రాను. ఇంకేం చెప్పకు, పండగ రోజున నాకు ఇష్టమైన వాళ్ళని భోజనానికి పిలవటం నాకు ఇష్టం కాదని నాకు కోపం తెప్పించకు అంది. శ్రీరామ్ వాచి చూసుకున్నాడు. 11 దాటింది. ఎదురుగా డాబాగా అనుకుని అలాగే నుంచొని ఉంది కస్తూరి. గిరి సెకండ్ షోకి వెళ్ళి ఇంకా రాలేదు, పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అడిగాడు శ్రీరామ్ కస్తూరిని. కస్తూరి తమాషాగా నవ్వింది. నువ్వు ఆ డాబా మీద నేను ఇక్కడ నిద్ర ఎలా పడుతుందనుకున్నావు అడిగింది అలా నవ్వుతూనే. శ్రీరామ్ అయోమయంగా చూశాడు, ఏదో అనబోయాడు. ఈ లోపల కస్తూరి అంది. అర్థం కాలేదా? తెల్లవారులు ఆలోచించి రేపు చెప్పు. మళ్ళీ అదే నవ్వు. కస్తూరి నవ్వుతోంది. ఆ వెన్నెట్లో డాబా మీద కస్తూరి చేష్టలు శ్రీరామ్ని కలవరపెట్టాయి. ఇక స్వప్న రత్నారావుతో కలిసి సినిమాలకి బీచ్కి తిరుగుతుందని వినటమే కానీ ప్రత్యక్షంగా శ్రీరామ్ ఇంతవరకు చూడలేదు. స్వప్న కాలేజీకి వచ్చే వేళకి, ఇంటికి వెళ్ళే వేళకి కాలేజీలోనూ బయట కూడా నీడలా వెంటాడటం మొదలుపెట్టాడు శ్రీరామ్. రత్నారావు నిజస్వరూపం ఎలాంటిదో శ్రీరామ్కి బాగా తెలుసు. పులిని చూస్తే మనిషికి ఎంత భయమో మొదట్లో మనిషిని చూసిన పులికి అంతే భయం. కానీ ఒక మనిషిని తిన్న తర్వాత కంటికి కనపడిన ప్రతి మనిషి ఒక వెన్నముద్దలా కనిపిస్తాడు. ధనమదం చేత మదించి కామంతో కళ్ళు ఎరుపెక్కిన రత్నారావు గాడికి స్వప్న లాంటి అందమైన ఆడపిల్లలు కేవలం ఆట వస్తువులే. ఏ ఊరి మారుమూల నుంచి వచ్చాడో అయితేనే డబ్బుతో స్నేహాన్ని పెంచుకుంటున్నాడు, అరాచకాలు చేస్తున్నాడు. అయినా వాణ్ణి ఎవరూ ఏమీ అంటలేదు, ఏమీ చేయట్లేదు. కేవలం తను ప్రతిఘటిస్తున్నాడు. అది రత్నారావుతో సరి సమానమైన బలాబలాలు తనకుండబట్టి. ఒక విధంగా చెప్పాలంటే వాడు ఒక లెక్క కాదు తనకి. కానీ స్వప్న వాడి ఉచ్చులో ఉంది. ఉచ్చును తప్పించి స్వప్నని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపైన ఉంది. అందుకోసం తనేమైనా చేస్తాడు. కానీ స్వప్న మనసు మారుతుందా? స్వప్న రత్నారావు కలిసి బృందావన్ టాకీస్కి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారని సత్యం వార్త మోసుకొచ్చాడు. సినిమా జరుగుతోంది. గుమ్మల్లో నుంచుని స్వప్నని రత్నారావుని గమనించి వెనక్గా వెళ్ళి కూర్చున్నాడు శ్రీరామ్. చీకట్లో రత్నారావు స్వప్న మీదకి వంగడం స్పష్టంగా కనిపిస్తోంది. స్వప్న భుజం చుట్టూ తిరిగిన రత్నారావు చెయ్యి ఎక్కడ ఆగి ఉంటుందో శ్రీరామ్ ఊహించాడు. స్వప్న రత్నారావు చేతిని గట్టిగా పట్టుకుంది. శ్రీరామ్కి రత్నారావుని హత్య చేయాలన్నంత ఉద్రేకం కలిగింది. అదే సినిమా హాల్ అన్న సంగతి గుర్తించి తమాయించుకున్నాడు. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకే రిక్షా ఎక్కడం కూడా చూశాడు. స్వప్న కూడా శ్రీరాముని చూసింది. విసురుగా తల తిప్పుకుంది. రాత్రి 10ంటికి నీరసంగా రూమ్లోకి అడుగుపెట్టాడు శ్రీరామ్. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ఏదో చెయ్యాలన్న ఉద్రేకంలో అతని చేతులు బిగుసుకుంటున్నాయి. అప్పటికే ఆ గదిలో గిరి, చలపతి, రాజు కూర్చుని దేని గురించో గట్టిగా వాదించుకుంటున్నారు. రా గురువారా, శ్రీరామ్ రావటం చూసి అన్నాడు చలపతి. శ్రీరామ్ మాట్లాడకుండా తిన్నగా వచ్చి మంచం మీద వాలాడు. సమయానికి వచ్చావని సంబరపడిపోతుంటే అలా నీరసాన్ని మోసుకొచ్చావేమిట్రా రాజు అన్నాడు. గిరి సిగరెట్ పెట్టదీసి సిగరెట్ వెలిగించి మరొకటి శ్రీరామ్కి అందించాడు. శ్రీరామ్ దాన్ని అందుకుని వెలిగించి గుండెల్లోకి పొగ పీల్చి వదిలాడు. కిటికీలోంచి బయటికి చూశాడు శ్రీరామ్. సముద్రపు గాలి చల్లగా వీస్తోంది. వీధిలో దీపాలు అక్కడక్కడ వెలుగుతున్నాయి. మందు కొట్టడానికి వెదర్ బాగుంది కదూ గిరి అన్నాడు ఎవరిని ఉద్దేశించకుండా. చుట్టూ ఉన్న అందాన్ని గుర్తించే పరిస్థితిలో లేడు శ్రీరామ్. అతని హృదయం ఘోష పెడుతున్న సముద్రంలా ఉంది.
గుండు దెబ్బతిని ఎదురు తిరిగిన సింహంలా ఉంది. ఇంకా నీదే ఆలస్యం గురు అన్నాడు చలపతి. శ్రీరామ్కి అర్థం కాలేదు. విసుగ్గా చూశాడు చలపతి కేసి. చలపతి విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తున్నాడు. శ్రీరామ్ పరీక్షగా చూశాడు. గోల్డ్ రిబాండ్ విస్కీ అన్న అక్షరాలు బాటిల్ మీద కనిపించాయి. చలపతి ఉలిక్కి పడ్డాడు చలపతి. విస్కీని గ్లాసులో పోసి శ్రీరామ్ కేసి చూశాడు. ఏమిటిది? తెలిసి కూడా అడిగితే ఏం చెప్పను గురు అన్నాడు చలపతి. ఇలాంటిది రూమ్లో నేనుండగా జరగడానికి వీల్లేదని తెలియదా? తీవ్రంగా విస్కీ బాటిల్ని చలపతిని మార్చి మార్చి చూస్తూ అన్నాడు శ్రీరామ్. నువ్వు అప్పుడే రావనుకుని మొదలెట్టాము, ఇంతలోనూ వచ్చేసావు. అక్కడికి నేను చెప్పాను, వీళ్లే కావాలని గొడవ చేశారు బ్రతిమాలే ధోరణిలో అన్నాడు గిరి. అంతవరకు వచ్చాక తన మాటకింక విలువ ఉండదని తెలిసి అసహనంగా చూస్తూ ఊరుకున్నాడు శ్రీరామ్. స్నేహితుల బలహీనత అతనికి తెలుసు. ఈ ఒక్క విషయంలో మాత్రం తనతో వాళ్ళు ఏకీభవించరని తెలిసి వాళ్ళు గ్లాసులు ఎత్తి తాగుతుంటే చూస్తూ కూర్చున్నాడు. ఒక రౌండ్ పూర్తి చేశారు. అవును కానీ పక్కింట్లో పంచదార చిలక ఏమంటోంది? చలపతి అడిగాడు. నిషా అప్పుడే ఎక్కుతోందని గ్రహించాడు శ్రీరామ్. తల తిప్పి చూశాడు కిటికీలోంచి. కస్తూరి డాబా పైన తిరుగుతూ కనిపించింది. ఆమెకు రూమ్లో జరిగేదేదో కనిపిస్తోందో తెలియదు. గుప్పెట్లోకి వచ్చిందా లేక జారిపోవాలని చూస్తోందా? సత్యం గట్టిగా అరిచాడు శ్రీరామ్. ఒరే వెర్రి నాగన్నా, ఇంకా ఇంతకాలమట్రా, మనవాడెక్కడో అమ్మడికి జనగణమన పాడేసుంటాడు. చలపతి ఆవేశంగా లేచాడు శ్రీరామ్. పిచ్చి వాగుడు వాగకండి, ఆ పిల్ల అమాయకురాలు. అఫ్కోర్స్ నేనంటే పడిచస్తుంది కాదన్ను, నాకు తెలుసా సంగతి. కానీ నాకు ఆ పిల్ల మీద అలాంటి ఉద్దేశం లేదు. ఇక ముందెప్పుడు పాడు మాటలు మాట్లాడకండి, మాట్లాడినా కోపం తెప్పించకండి. విసురుగా మంచం పైన వాలాడు శ్రీరామ్. అసలు సంగతి మర్చిపోయాం, మనవాడు వేరే లైన్లో ఉన్నాడు కదరా, స్వప్న లోకంలో విహరిస్తున్నాడు. స్వప్న వీడు కళ్ళు తెరిచేసరికి ఆ రత్నారావు వాడు తన్నుకు పోకపోతే చూస్తూ ఉండు. మందు తలకెక్కింది ముగ్గురికి. ఏం మాట్లాడలేదు, తెలియటం లేదు. షటాప్ అసహనంగా అరిచాడు శ్రీరామ్. స్వప్న పేరెత్తగానే అతని గుండె పిండినట్టయింది. నీ ప్రతాపం మామే చూపకో. నిజంగా దమ్ములున్నవాడివైతే రత్నారావుని కీళ్ళోడదీసి ఉతికేసి ఉండవు. కనీసం ఒక్కసారైనా స్వప్న వాటేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని ఉండేవాడివి కావు. తూలుతున్నాయి ఆ మాటలు. చలపతి చెంప చెళ్ళు మనిపించాడు శ్రీరామ్. అయినా చలపతి ఒంటి మీద తెలివి రాలేదు. నోటికొచ్చింది వాగుతున్నాడు. గిరి కుర్చీలోకి జారిపోయాడు. శ్రీరామ్ గుండె పగతో ద్వేషంతో రగిలిపోతోంది. కసిగా జుట్టు పిక్కున్నాడు. సత్యం తూలుతూ లేచొచ్చి విస్కీ ఆ గ్లాసుని శ్రీరామ్ నోటికి అందించబోయాడు. తాగరా నేస్తం, తాగితే కాస్తంత మనశ్శాంతి అయినా దొరుకుతుంది. అది దొరక్కపోతే నా పీక కోసి పారి. చి విసురుగా తోసేశాడు శ్రీరామ్. సత్యం నవ్వాడు. గురువా, నువ్వు ఉత్త పిరికివాడివిరా. ఒక పెగ్గు మందు కొట్టలేని వాడివి. నీ ప్రేమనేం రక్షించుకోగలవురా అబ్బాయి. ఇది పుచ్చుకుని ధైర్యం తెచ్చుకో. ఒక కత్తి పట్టుకెళ్ళు, రత్నారావు గారిని చంపి. దీనికి అమృతానికి ఉన్నంత శక్తి ఉంది. అయితే నువ్వు అమరుడు అయిపోతావు అంతే. శ్రీరామ్కి ఆ గది నరకంలా, తను యమలోకంలో శిక్షణ అనుభవిస్తున్న పాపిలా ఉంది. రత్నారావు స్వప్న జంటగా మరీ దగ్గరగా కళ్ళ ముందు మెసులుతున్నారు. సినిమా హాల్లో తను చూసిన దృశ్యం శ్రీరామ్ తల పగిలిపోతోంది. బాధ భరించరాందిగా ఉంది. స్నేహితుడి కేసి చూశాడు. హాయిగా మందు పుచ్చుకుని ఆనందంలో తేలిపోతున్నారు. శ్రీరామ్లో కసి రగిలింది. ఆవేశం ఉప్పెనలా పొంగింది. సత్యం పిలిచాడు. ఆ గొంతు కఠినంగా ఉంది. ఏమిటి? సత్యం కళ్ళు మూసుకుపోతుండగా బరువుగా అన్నాడు. ఆ గ్లాస్ ఇటివ్వు. సత్యం బలవంతంగా కళ్ళు తెరుచుకుని చూశాడు. శభాష్ అని చేతిలో గ్లాసుని శ్రీరామ్ నోటికి అందించబోయాడు. కానీ తూలిపోతూ గ్లాసులో విస్కీ కిందకు వంచేశాడు. ఛ, వెదవ గ్లాస్ ఎందుకు గురు, ఈ సీసానే పుచ్చుకో అంటూ విస్కీ బాటిల్ తీసి అందించాడు. శ్రీరామ్ విస్కీ బాటిల్ అందుకుని తీక్షణంగా దానికేసి ఒక్కసారి చూశాడు. విస్కీ రంగు అతని కళ్ళల్లో ప్రతిఫలించింది. ఆవేశంగా సీసా ఎత్తి నీట్గా తాగేశాడు. గొంతులో మంట, ఊపిరితిత్తుల్లోకి వెచ్చని ఆవిరిపోతున్నట్టుగాను, ఒళ్ళు తేలిపోతున్నట్టుగాను, కాలిపోతున్నట్టుగాను ఉంది. అతనికి ఏడుపొచ్చింది. మంచం మీద పడి శ్రీరామ్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే, గురువు ఏడుస్తున్నాడు, మనం ఇప్పుడు మౌనం వహించాలి అంటూ ప్రతిపాదన చేశాడు సత్యం. అందరూ అవును అన్నారు. ఇక బాటనీ ల్యాబ్లోంచి బయటకు వచ్చి ఇంటి దారి పట్టారు స్వప్న, భానుమతి, సుష్మ. ఏ అలా ఉన్నావు? స్వప్న అదోలా ఉండటం గమనించి అడిగింది భానుమతి దారిలో.
ఇవాళ రత్నారావు రాలేదుగా అందుకు అంటూ సుష్మ నవ్వింది. సుష్మకేసి స్వప్న చూసింది. అతను రాకపోతే మధ్య నాకేమిటి అంది. నీకు కాకపోతే ఇంకెవరికి అతను రాలేదని బెంగగా ఉంది కదూ అంది భానుమతి. భాను, ఏమిటి నువ్వనేది అర్థం కాక అడిగింది స్వప్న. రత్నారావు నువ్వు లైక్ చేయటం లేదు. ఏ రకంగా? నడక ఆపి సుష్మకేసి తిరిగింది స్వప్న. అన్ని రకాలుగాను గడుసుగా అంది సుష్మ. నువ్వు రత్నారావుని ప్రేమించట్లేదు అడిగింది భానుమతి. ఆ ప్రశ్న వస్తుందని ముందే ఊహించిన స్వప్న అని ఎవరన్నారు అంది. మేమే అనుకున్నాం, అందరం అనుకుంటున్నారు. నా స్నేహితురాళ్ళు కూడా అందరితో పాటు కలిసిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. రోడ్డు మీద దృష్టి నిలిపి అంది స్వప్న. అంటే అడిగారు ఇద్దరు. రత్నారావుతో క్లోజ్గా మూవ్ అవటంలో నీ ఉద్దేశం? ఫ్రీగా ఉన్నంత మాత్రాన, కలిసి సినిమాకి షికారికి వెళ్ళినంత మాత్రాన ప్రేమించినట్టేనా? ఆ మాటకొస్తే సుష్మ కూడా రత్నారావు గారితో చనువుగానే మాట్లాడుతుంది. దీన్ని ఏమంటారు మరి? దృష్టి దోషంతో మాట్లాడే జనం సంగతి నాకు అనవసరం. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో ముందు చెప్పండి. స్వప్న నిలదీసి అడిగేసరికి మాట్లాడలేకపోయారు సుష్మ, భానుమతి. సుష్మ నేల చూపులు చూసింది. ఒకళ్ళు ఏమనుకుంటారన్న విషయం నాకు అనవసరం. నాకు నచ్చిన పని నేను చేస్తాను అంది ఖచ్చితంగా స్వప్న. లాయర్ గారి ఏకైక కూతురువి, ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా? కానీ నువ్వు రత్నారావుతో స్నేహంగా ఉండటం శ్రీరామ్కి ఇష్టం లేదు తెలుసా అంది సుష్మ. అదే నాకు కావాల్సింది అంది స్వప్న. తనను రత్నారావు పక్కన చూసినప్పుడల్లా శ్రీరామ్ ముఖం ఎలా రంగులు మారేది గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది స్వప్న. పాపం శ్రీరామ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అంది భానుమతి. చి, నువ్వు అదే ఆ మాట. అతనంటే నాకు అసహ్యం. రౌడీలా వెంటబడితే ప్రేమిస్తాననుకుంటున్నాడు కాబోలు. శ్రీరామ్ పేరెత్తడంతో మండిపడింది స్వప్న. సరదాగా 4 రోజులు వెంటేసుకుని తిరుగుదామనుకున్నాడు రాస్కెల్. వాడికి పాఠం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆడపిల్లల జోలికొచ్చి అల్లరి పెట్టకుండా ఇలాంటి వాళ్లకు బాగా బుద్ధి చెప్పాలి ఆవేశంగా ఉంది. అసలు శ్రీరామ్ అంటే నీకెందుకు కోపం? అతను నిన్నేం చేశాడని సుష్మ అడిగింది. స్వప్న మాట్లాడలేదు. ఆమె ముఖం కోపంతో కందిపోయింది. ఒకవేళ నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో అనుమానంగా అంది భానుమతి. చట్, ప్రేమ అంటే ఏమిటో అసలు వాడికి తెలుసా? ప్రేమ నాన్ సెన్స్. నిజంగా ప్రేమించిన వాడైతే నా పేరు గోడలపైన రాస్తాడా? నోటికొచ్చిన వెధవ భాషతో ప్రేమలేఖ రాస్తాడా? అదిగాక నాతో మాట్లాడుతున్నాడని రత్నారావుని అకారణంగా కొడతాడా? తిరిగి వాడిని కొట్టాలంటే ఎంతసేపు? అనవసరంగా గొడవలు పెంచుకోవద్దని నేనే రత్నారావుకి చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నిజంగా ప్రేమించిన వాడు చేసే పనులేనా అవి? ఇవన్నీ చేసి ఉండకపోతే అతన్ని ప్రేమకు అర్హుడే అన్నమాట అంది భానుమతి. స్టాప్ ఇట్. నేను ఎవరిని ప్రేమించడం లేదు. జస్ట్ ఫ్రెండ్షిప్ విత్ రత్నారావు, దట్స్ ఆల్ అంది స్వప్న. క్లాస్ రూమ్లోనూ, కాలేజీ గేట్ దగ్గర, ప్రాక్టికల్స్ రూమ్లోనూ శ్రీరామ్ చూసే చూపులు గుర్తుకురాగా స్వప్నకు ఒళ్ళంతా కంపరం ఎత్తినట్టయింది. శ్రీరామ్ పట్ల ఆమె మనస్సు జుగుప్సతో నిండిపోయింది. రత్నారావుతో స్నేహం చేస్తున్నానని, అతనంటే ఇష్టపడుతున్నానని భ్రమించి శ్రీరామ్ కుళ్ళి ఏడవాలి. అప్పుడు కానీ నాకు హాయిగా ఉండదు. స్వప్న, అంత పట్టుదల పనికిరాదు. అలా అని రత్నారావుతో నీ స్నేహం శృతిమించకుండా జాగ్రత్త పడు. అతని గురించి నేను చాలా విన్నాను అంది భానుమతి. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను రత్నారావు రూమ్కి వెళుతున్నాననేగా నువ్వు ఇలా అంటున్నది? స్వప్న అడిగింది. సుష్మ కానీ భానుమతి కానీ మాట్లాడలేదు. మౌనంగా కొంత దూరం నడిచి తర్వాత 4 రోడ్ల దగ్గర చీలిపోయారు. ఇక ఆ సాయంత్రం ఇంటి ముందు లాన్లో కుర్చీలో కూర్చుని విక్టర్ హ్యూగో నవల లే మిజరబుల్స్ చదువుకుంటోంది స్వప్న. ఆమె ఒళ్ళో తెల్లని బొచ్చుకొక్క పిల్ల ముడుచుకుని పడుకొని అప్పుడప్పుడు స్వప్న దిచ్చే బిస్కెట్ ముక్కల్ని సుతారంగా అందుకొని తింటోంది. అంతవరకు కదలకుండా ఒళ్ళోనే పడుకున్న కుక్క పిల్ల కిందగా దిగడంతో స్వప్న పుస్తకంలోంచి తలెత్తింది. కుక్క పిల్ల అరుస్తూ లాన్లో వాలిన కాకి వెంటపడింది. స్వప్న తిరిగి పుస్తకంలో తలదూర్చబోతూ ఆగి అటు చూసింది. గేటు మీదుగా రోడ్డుకు అవతలగా నుంచుని తనకేసే చూస్తున్న శ్రీరామును చూసింది. స్వప్న మొహం కోపంతో ఎర్రబడింది. కాలేజీలో బయట కాక ఇంటి ముందు కూడా కాపు కాయటం మొదలెట్టాడన్నమాట అనుకుంది. మొహం మార్చుకుంది. విసురుగా పుస్తకం మూసి పక్కన పడేసింది. కోపంతో ఆమె పెదవులు అదురుతున్నాయి. చివాలు నిలిచి లోపలికి నడిచింది. ఏమిటి బేబీ అంత కంగారు? హాల్లో కూర్చుని కాగితాలు చూసుకుంటున్న లాయర్ గారు కూతురుని అడిగారు. స్వప్న దురుసుగా ఏదో అనబోయే అంతలోనే తమాయించుకుంది. ఏం లేదు డాడీ అని మేడం ఎట్లెక్కింది.
దానికి పుస్తకాలు ఉంటే చాలా, ఒక పుస్తకం చదువుతుండగా మరో పుస్తకం ఏదైనా గుర్తొచ్చిందేమో, దాంతో లోపలికి పరిగెత్తుకొచ్చి ఉంటుంది. తల్లి అనటం వినిపించింది స్వప్నకి. శ్రీరాముని తలుచుకుంటున్న కొద్దీ ఆమెలో ఉక్రోషం పెరిగిపోతోంది. కిటికీ కట్టెను తొలగించి చూసింది. ఆ ఇంటికి ఎదురుగా ఎక్కడో దూరంగా ఉన్న కొండలు సూర్యుడిని మింగాలని చూస్తున్నాయి. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సూర్యుడి కిరణాలు ఆకుల సందుల్లోంచి ఆ ఇంటి పోర్టికో మీద లాన్లోనూ పడుతున్నాయి. తను అందగత్తెనన్న సంగతి స్వప్నకు తెలుసు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని గర్వంగా నవ్వుకుంది స్వప్న. నాగుపాముల ఒళ్ళు విరుచుకుంది. ఎత్తిన చేతులను అలాగే ఉంచి అద్దంలో కనిపిస్తున్న అందాన్ని తనివి తీరా చూసుకుని మురిసిపోయింది స్వప్న. తృప్తిగా నవ్వుకుని అద్దం ముందు నుంచి కదిలింది. తన అందం మీద విపరీతమైన నమ్మకం స్వప్నకి. ఆ అందం కోసమే ప్రతివాడు వెర్రిగా తన వెంట పడతారు అన్న భావం స్వప్నలో ఉంది. స్వప్న పెదవుల పైన సన్నగా నవ్వు కదలాడింది. తలుపు తీసి బాల్కనీలోకి నడిచింది. ఇందాక గేటు ముందు నుంచుని తనకేసి ఆరాధనాపూర్వకంగా చూస్తున్న శ్రీరామ్ రూపం కళ్ళ ముందుకు బెదిలింది. దాంతో ఆమెలో అహంభావం తలెత్తింది. ఒక మగాడు తన కోసం పడిచేస్తున్నాడని తెలిసినప్పుడు ఆడదానికి అది గర్వకారణమే. మరి గాలికి తోటలో సంపెంగ పూల వాసన మధురంగా మత్తెక్కిస్తోంది. ప్రశాంతమైన సాయంకాలాన్ని శ్రీరామ్ గురించిన ఆలోచనలతో పాడు చేసుకోవటం ఇష్టం లేక తల గట్టిగా విదిలించింది. కానీ అంతలోనే చెదిరిన జుట్టుతో ఎర్రని కళ్ళతో తనకేసి చూసే శ్రీరామ్ గుర్తుకురాగా శరీరం భయంతో జలధరించింది. గేటు చప్పుడైంది. అటు చూసింది స్వప్న. రత్నారావు గేటు తెరుచుకుని లోపలికి వస్తున్నాడు. హాయ్ చెయ్యి ఊపుతూ బాల్కనీలోంచి అరిచింది. రత్నారావు పైకి చూసి నవ్వాడు. స్వప్న గబగబా మేడమెట్లు దిగి రత్నారావుకి ఎదురు వెళ్ళింది. ఇక కస్తూరి బలవంతం పైన వాళ్ళింటికి భోజనానికి వెళ్ళక తప్పలేదు శ్రీరామ్కి. వెళ్ళాక కానీ తెలియలేదు వాళ్ళింట్లో వాళ్ళంతా బంధువుల పెళ్ళికి వెళ్ళారని. అతను మాట్లాడకుండా భోంచేయడం చూసి కస్తూరి, మాట్లాడమే, అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా సిగ్గా అంది. అతను నవ్వాడు. సిగ్గెందుకు, అల్లుళ్ళు సిగ్గుపడరు, దర్జాగా అత్తగారు అమ్మాయి గారి చేత సేవలు చేయించుకుంటారు అన్నాడు. కావాలంటే ఆ దర్జా ఏదో చూపించచ్చు కదా అని నవ్వింది కస్తూరి. అలా నవ్వినప్పుడు ఆమె కళ్ళు చిన్నవై పెదవులు తమాషాగా వంకర్లు తిరిగాయి. బొగ్గలు సొట్టలు పడ్డాయి. నువ్వు సరిగా తింటలేదు. పక్కనే నిలబడి అతనికి తగులుతూ అన్నీ కొసరి కొసరి వడ్డిస్తోంది కస్తూరి. శ్రీరామ్ మొహమాట పడిపోయాడు. ఇక్కడే ఇంత మొహమాటం అయితే ఎలా అంది. మరెప్పుడు పడాలి తమాషాగా అడిగాడు. అబ్బా అన్నీ నా చేతే చెప్పించాలని సిగ్గుపడింది కస్తూరి. శ్రీరామ్ నవ్వుకున్నాడు. తలంటుకోవడం చేత మంచి ముత్యంలాగా కొత్త బట్టల్లో ముద్దబంతి పువ్వులాగా ఉంది కస్తూరి. పులిహోర నీకు ఇష్టం కదా, కాస్త వడ్డించనా అడిగింది. వద్దు ఇంకా చాలు. అయినా పులిహోర నాకు ఇష్టమని నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు. బాగుంది, ఇష్టమైన వారి కోరికలన్నీ మనసుకిట్టే తెలిసిపోతాయి అంది కస్తూరి. నేనంటే అంత ఇష్టమా? అవును. ఎంత చిలిపిగా అడిగాడు. అటు చూడు చూపించింది. చూశాడు. ఆ ఆకాశం అంతా అంది. ఆశ్చర్యంగా చూశాడు కస్తూరికేసి. అయితే నీ హృదయం చాలా విశాలమైందన్నమాట. అవును, అనంతమైన ఆకాశానికి అంచులు చివర్లు ఉన్నప్పుడే నా మనసుకి హృదయానికి కూడా హద్దులుంటాయి అంది. కస్తూరి తను ఊహించినంత అమాయకురాలేం కాదనుకున్నాడు శ్రీరామ్. ఈరోజు వంట నీకోసం చాలా జాగ్రత్తగా వలపు తలపులన్నీ నింపి చేశాను అంది కళ్ళు తిప్పుతూ. కస్తూరిని గురించి ఆమె పరోక్షంలో ఎప్పుడూ ఆలోచించలేదు శ్రీరామ్. కానీ ఇంకా ఆలోచించక తప్పదేమో అన్న ఆలోచన వచ్చింది ఆ క్షణంలో శ్రీరామ్కి. నా గురించి నీకు తెలియదు. నాకన్నా పెద్ద రౌడీ లేడు. కాలేజీలో అందరూ నేనంటే భయపడతారు తెలుసా అన్నాడు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అంది కస్తూరి సంతోషంగా కాళ్ళూపుతూ. అయితే నాకంటే పెద్ద రౌడీని చూసి పెళ్లి చేయమని మీ నాన్నకి చెప్తాలే అన్నాడు లేస్తూ. నిన్ను మించిన రౌడీ లేడని ఇప్పుడేగా అన్నావు అంది. గడుసుదానివే నవ్వాడు. నీకంటేనా? గేటు వరకు వచ్చి సాగనంపింది కస్తూరి. వెళ్తాను అన్నాడు శ్రీరామ్. వెళ్ళొస్తాను అనాలి అంది. వస్తే భోజనానికి రావాలి, నీకే నష్టం అన్నాడు శ్రీరామ్ చిలిపిగా నవ్వుతూ. ఇష్టమేనని చెప్పానుగా, ఇక్కడే ఉండిపోతానన్నా నాకు అభ్యంతరం లేదు అంది కస్తూరి కాలి బొటన వేలని నేలపై రాస్తూ. శ్రీరామ్ బయటికి నడిచాడు. ఇక బీచ్లో జనం పల్చబడ్డారు. చీకట్లో సముద్రం నల్లగా కనపడుతోంది. మంగినపూడి బీచ్లో ఒక మూలగా ఒంటరిగా మిగిలిపోయాడు శ్రీరామ్. కూర్చున్న చోటు నుంచి లేచి సిగరెట్ వెలిగించి నడుస్తూ నీళ్ల దగ్గరికి వచ్చాడు. సముద్రంలోంచి అలలొచ్చి అతని పాదాలని తడిసి తిరిగి వెళుతున్నాయి. అలా ఒడ్డునే కాస్త దూరం నడిచాడు.
శ్రీరామ్ ఇసుకలో నడుస్తున్నాడు. తడిసిన కాళ్ళకు అంటుకుంటున్న ఇసుకను దులుపుకుని ఒక చోట కూర్చున్నాడు. స్వప్నతో మాట్లాడాలని, ఆమెతో మనసు విప్పి చెప్పుకోవాలని హృదయం ఆరాటపడుతోంది. కళ్ళెదురుగా తిరుగుతూ తిరస్కారంగా చూస్తున్న స్వప్నం చూస్తున్న అతని మనసు తరుక్కుపోతోంది. అతనికి తన గమ్యమేమిటో అంతుపట్టకుండా ఉంది. కొయ్యగుర్రం మీద స్వారీ చేసే వ్యక్తి ఎంత దూరం వెళ్ళగలడు? తన ప్రేమయాత్ర అలాగే ఉంది. బాగా చీకటి పడిపోయింది. శ్రీరామ్ తలలో ఆలోచనలు సముద్రంలా ఘోష పెడుతున్నాయి. స్వప్న రత్నారావు దగ్గరగా కళ్ళ ముందు కనపడుతున్నారు. రత్నారావుని మనసులోంచి చెరిపి వేయటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు శ్రీరామ్. ఎక్కడో మసకగా కస్తూరి రూపం కదలాడింది. భరించలేక కళ్ళు గట్టిగా మూసుకుని చెవుల్ని చేత్తో కప్పుకున్నాడు. మనసులో తుఫాను రేగుతోంది. ఎలా చేరుకున్నాడో తెలియదు. రూమ్కి రాగానే సూట్ కేసులోంచి బ్లాక్ నైట్ విస్కీ బాటిల్ తీసి నీట్గా తాగేస్తున్న శ్రీరామ్ కేసి జాలిగా చూశాడు గిరి. బాటిల్ కింద పెట్టి గుండె చేత్తో పట్టుకుని మంచం పైన వాలిపోయాడు శ్రీరామ్. గుండె ఆవిరైపోతున్నట్టుగా ఉంది. మెదడు ఖాళీగా మిగిలింది. అలసటగా కళ్ళు మూసుకున్నాడు. బంగారు దేవాలయం లాంటి నీ హృదయంలో ఒక మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తున్నావని నీకు ఎలా చెప్పగలను స్వప్న? శ్రీరామ్ బాధగా అనుకున్నాడు. ఇక కెమిస్ట్రీ ల్యాబ్లో అన్యమనస్కంగా ఉండటం ఎంత ప్రమాదకరమో శ్రీరామ్కు తెలుసు. కానీ ప్రాక్టికల్స్ మీద మనసును లగ్నం చేయలేకపోతున్నాడు. ఎదురుగా టేబుల్కి అటుపక్క మెల్టింగ్ పాయింట్ రీడింగ్ చూపిస్తోంది స్వప్న. ఆ గాజు గుప్పెలో ద్రవంలా శ్రీరామ్ హృదయం మరిగిపోతోంది. సెగలు కక్కుతోంది. స్వప్నం చూశాడు. స్వప్న ప్రాక్టికల్స్ చేస్తుంటే కానీ ఎందుకో చాలా నిరుత్సాహంగా ఉందన్న సంగతి గ్రహించాడు శ్రీరామ్. స్వప్న రీడింగ్ నోట్ చేసుకుని శ్రీరామ్ని చూసింది తలెత్తి. ఆ చూపులు శ్రీరామ్ని కలవరపెట్టాయి. తల పక్కకు తిప్పుకున్నాడు. ల్యాబ్లోంచి స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. స్వప్న రికార్డ్ బుక్లో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటోంది. గిరి పిలిచాడు శ్రీరామ్ని. అతని వెనకే శ్రీరామ్ బయటికి నడిచాడు. ల్యాబ్స్ దాటి చెట్ల కిందకి చేరారు. గిరి తనను నిశితంగా గమనించడం చూశాడు శ్రీరామ్ నువ్వెలా అయిపోయావో తెలుసా? పరీక్షలు వస్తున్నాయి, ఆరోగ్యం కాపాడుకోవటం ముఖ్యం అన్నాడు. నిజమే, ఈ మధ్య విపరీతంగా తాగుతున్నాడు తను. మనసును శాంతింపచేయటానికి తప్పటం లేదు. విరక్తిగా నవ్వి ఎవరి కోసం గిరి అన్నాడు. నువ్వు అలా మాట్లాడితే నాకు బాధగా ఉంటుంది అన్నాడు గిరి అడవి లోపలికి నువ్వు వెళ్ళగలిగే దూరం దాని కేంద్రం వరకే. అంతకు మించి పోగలిగావంటే మరోవైపు నుంచి బయటకు వస్తున్నావు అన్న మాటే. నా పరిస్థితి ఏమిటో నాకు బాగా తెలుసు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ని పెదాల మధ్య ఉంచుకుని అగ్గిపెట్టె కోసం జేబులు తడువుకున్నాడు శ్రీరామ్. ఇందాక బర్నర్ వెలిగించి అగ్గిపెట్టెను ల్యాబ్లో మర్చిపోయి వచ్చాడు. ఇప్పుడే వస్తానుండు గిరి. శ్రీరామ్ ల్యాబ్ కేసి నడిచాడు. ప్రాక్టికల్స్ అవర్ అయిపోవటం చేత అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. కెమిస్ట్రీ ల్యాబ్లో అడుగుపెట్టిన శ్రీరామ్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. స్వప్న టేబుల్ దగ్గర నిలబడింది. ల్యాబ్లో స్టూడెంట్స్ ఎవరు లేరు. లెక్చరర్ లోపల స్టాఫ్ రూమ్లో ఉన్నాడు. స్వప్నకి ఇంకా ఇక్కడ ఏం పని? స్వప్న యాసిడ్ బాటిల్ చేతిలోకి తీసుకోవడం చూశాడు శ్రీరామ్. ఆమె చేస్తున్నదేమిటో ఊహించే లోపలే స్వప్న అటు ఇటు చూసి యాసిడ్ బాటిల్ ఎత్తి తాగబోయింది. అదిరిపడి చూశాడు శ్రీరామ్. మరుక్షణంలో ఆమె చేతిలోని యాసిడ్ బాటిల్ కింద పడి బళ్ళున విరిగి ముక్కలైంది. స్వప్న అన్నాడు శ్రీరామ్. స్వప్న తలెత్తి చూసింది. మాట్లాడలేదు. కానీ చేతుల్లో మొహాన్ని దాచుకుని వెక్కి ఏడ్చింది. స్టాఫ్ రూమ్లోంచి లెక్చరర్ పరిగెత్తుకొచ్చాడు. యాసిడ్ పడిన స్వప్న చేతులు బొబ్బలెక్కాయి. అటెండర్ తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో లెక్చరర్ స్వప్న చేతులకు మందు రాసి కట్టుకట్టాడు. ఎలా జరిగింది? లెక్చరర్ అడిగాడు. స్వప్న తలెత్తి శ్రీరామ్ కళ్ళల్లోకి చూసింది. చేయి జారి పడిపోయింది అంది మెల్లగా. శ్రీరామ్ మరోక్షణం అక్కడ నిలవకుండా వచ్చేశాడు. ఆ రాత్రి 11 గంటలప్పుడు గిరి సత్యం గదిలో చాపపరుచుకుని మాట్లాడకుండా కూర్చున్నారు. గుమ్మానికి ఎదురుగా పడక కుర్చీలో కూర్చున్నాడు శ్రీరామ్. అతని కళ్ళు అగ్నిగుండాల్లా ఉన్నాయి. ఒంటి మీద చొక్కా కానీ బనీ కానీ లేవు. ఎడంచేత్తో గుండెల మీద వేలాడుతున్న పులిగోరిని తిప్పుతూ శూన్యంలోకి చూస్తున్నాడు. మరో చేతిలో సిగరెట్ కాలుతోంది. చల్లగా వీస్తున్న గాలి వేడిగా సెగలు కక్కుతున్నట్టుగా ఉంది. ఆకాశంలో అందంగా మెరిసిపోతున్న చంద్రబింబం శ్రీరామ్ కళ్ళకు మండుతున్న అగ్నిగోళంలా కనపడుతోంది. నైట్ క్వీన్ వాసన చిరాకు కలిగిస్తోంది. వాళ్ళ స్వప్న ఎందుకు ఇలా చేసింది? మరో క్షణం ఆలస్యం అయితే శ్రీరామ్ మనసు గిలగిల్లాడిపోయింది. ఏదో జరిగింది. ఏం జరిగింది? టీపాయ్ మీద ఉన్న విస్కీ బాటిల్ని అందుకున్నాడు. 10 రోజులుగా స్వప్న కాలేజీకి రావట్లేదు. శ్రీరామ్కి పిచ్చి పట్టినట్టుగా ఉంది. స్వప్నను చూడాలన్న ఆరాటం తపన ఎలా ఉందో తనకి అన్న ఆవేదన అతన్ని పిండేస్తున్నాయి. అసలు కాలేజీకి వస్తుందా?
12వ రోజున కాలేజీకి వచ్చింది స్వప్న. స్వప్న రావడం దూరం నుంచే చూశాడు శ్రీరామ్. గేటు దాటి బోగన్ విల్లా పొద పక్కగా ఎప్పుడూ కూర్చునే స్థలం దగ్గరికి వచ్చింది. ఆమెలో ఇదివరకటి కళాకాంతులు లేవు. మొహం పీక్కుపోయింది. కళ్ళ కింద నల్లని చారలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ ఆమె దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. స్వప్న అతన్ని గమనించింది. నిరాశతోనూ నిస్పృహతోనూ కూడిన నవ్వు ఆమె పెదాలపైన తేలిపోయింది. భానుమతి రాలేదు ఇంకా. సుష్మ గుర్తొచ్చింది. సుష్మ భయంతో ఒళ్ళు కంపించినట్టయింది. సుష్మ రత్నారావుతో తనను తిరగద్దని హెచ్చరించేది. ఎందుకు? ఇందుకేనా? ఏడుపొచ్చింది. కర్చీఫ్తో కళ్ళొత్తుకుంది స్వప్న. ఆ రోజు ఫస్ట్ అవర్ లేదన్న సంగతి స్వప్నకు గుర్తులేదు. ఒంటరిగా వెళ్ళి మూలగా ఉన్న బెంచి పైన కూర్చుంది. సుష్మ తన పక్కనే కూర్చునేది. స్వప్నకేదో ఆవేశం ముంచుకొచ్చినట్టు అవుతోంది. దుఃఖం పొర్లుకొస్తోంది. ఏదో భయం చంపుతోంది. మేడపైనుంచి ఆ రూమ్లోంచి చూస్తే కింద తిరిగే మనుషులు ఎవరూ కనిపించలేదు. కిటికీలోంచి బయటికి చూసిన స్వప్న ఎత్తుగా పెరిగిన నేరేడు చెట్లు, ఆ పైన విస్తరించిన ఆకాశము కనిపించాయి. తలుపు దగ్గర అలికిడైంది. నీళ్లు నిండిన కళ్లకు మసగ్గా కనిపించిన ఆకారాన్ని పోల్చుకుంది శ్రీరామ్ ఒక్కో అడుగు బరువుగా వేసి తన వైపుకి వస్తుంటే అతను వేసే ప్రతి అడుగు తన గుండెలపైన పడుతున్నట్టుగా భ్రాంతి పడింది స్వప్న. అతనికి ఎదురుపడి మాట్లాడే సాహసం లేనిదాల్లా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మరి 3వ భాగాన్ని శ్రీధర్ గారు రచించారు. అదేమిటో రేపు విందాం. థ్యాంక్ యూ.